జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై పవన్, జై జనసేన. థ్యాంక్ యూ. Unstoppable. So definitely, yeah. So thinking ఈ రోజు అదపాదానికి దొరికిన ఒక నుంచి ఒక ఉత్తరాంధ్రానికి ముఖ్యమైన వ్యక్తిగా మీరు ఉండటం, మీరు ఈరోజు స్పీకర్ అవడం నేను చాలా ఆనందంగా అలాగే నేను ఎప్పుడూ చెప్పాను, లాస్ట్ సెప్టెంబర్లో మరి ఎప్పుడైతే చంద్రబాబు గారిని జైల్లో పెట్టారో, కరుణాకర్ రెడ్డిని చైర్మన్ చేశాడు సైకో, చెప్పాను నీ పత్రం ఈ రోజే మొదలైంది గుర్తుపెట్టుకో అని ఆ రోజున చాలా సగర్వంగా నమ్మకంగా చెప్పింది నిజమైందండి. చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా సో ఆంధ్ర పిలుచుకుంది, అమరావతి ఊపిరి పిలుచుకుంది, ఐ థింక్ ఎన్డీఏ కూటమి ఒకటి పిలుచుకుంది. సో ముఖ్యంగా నాకు ఆయన చాలా ఇష్టం. ఎక్కడ ఉన్నారంటే అభిమాని. సో ఆయన స్ఫూర్తితో ఎక్కడ దాకా వచ్చాను నేను, అలాగే వివేకానంద స్వామి. సో ఈ పాలసీస్ని వీటన్నిటిని తీసుకెళ్తూ ఆయన అడుగుజాడలో మన సిపిఎం గారు, అలాగే మన ఎన్డీఏ కూటమి, లోకేష్ గారు, పవన్ స్వామి, పవన్ కుమార్, మొత్తం అందరూ బీజేపీ పురంధేశ్వరి గారు. సో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ని ఈ ఊపిరి పీల్చుకునే నుంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీరు స్పీకర్ కావడం అనేది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. సైకోలు ప్లేస్ చేయలేకపోతున్నాడు, మేము అర్థం చేస్తున్నాం. అది పెద్ద శిక్ష. సో we want, we were very happy. Once again, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ కూటమి. థ్యాంక్ యూ.